విజయ్ దేవరకొండ గారు దీని నుంచి అయితే తప్పుకున్నారు. ఇది ఒక అచ్చమైన నాటు తమిళ్ సినిమా. ఇట్స్ ఎ రొటీన్ యాక్షన్ డ్రామా. వెల్కమ్ టు ది రివ్యూ ఆఫ్ డిసి స్టారింగ్ లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి అండ్ డైరెక్టెడ్ బై అరుణ్ మాధవేశ్వరన్. సోల్ ఆఫ్ ద మూవీస్ అనిరుద్ బీజియం కాకుండా వేరే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు కొట్టినా ఈ సినిమా మనం అసలు చూడడం బేసికలీ. ఇట్స్ ఎ రొటీన్ యాక్షన్ డ్రామా, కానీ ఆ అనిరుద్ బీజియం దీనికి ప్రాణం పోసిందని చెప్పచ్చు. ఈ వీడియో చివరి దాకా చూసే ముందు నా ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా నొక్కేసేయండి. కమింగ్ టు ద స్టోరీ ఆఫ్ డిసి. ఒక తప్పు జరుగుతుంది. సో ఆ తప్పుని అగైనిస్ట్ గా పోలీసులతో ఫైట్ చేస్తాడు. సో అట్లాంటి టైంలో చంద్ర పరిచయం అవుతుంది. సో అసలు చంద్ర ఎవరు, వీళ్ళిద్దరికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఈ సినిమా ఒక మెయిన్ ప్లాట్. సో దీనికి అనిరుద్ బీజియం ఇస్ మెయిన్ సోల్ అని చెప్తాను. టూ ప్రెడిక్టబుల్ అండ్ రొటీన్ అవడం వల్ల మనకి కొత్తదనం అనేది ఎక్కడ అంతగా అనిపించదు. సీన్ ఎక్కడైతే మనకి లో అనిపిస్తుందో అక్కడ అనిరుద్ బీజియం కొట్టి ఆ సీన్ కున్న ఎలివేషన్, అదే ఎలివేషన్ కూడా కాదు బేసికల్లీ, సీన్ కున్న హై గూస్ బంప్ మూమెంట్ ఏదైతే ఉంటుందో అది స్క్రీన్ మీద అయితే ప్రెజెంట్ చేస్తారు. లోకేష్ కనగరాజ్ ని డైరెక్టర్ గా కాదు, యాక్టర్ గా చూస్తారు. యాక్చువల్లీ ఈ సినిమా షుడ్ బి డన్ బై విజయ్ దేవరకొండ. సో ఆయనకి నెక్స్ట్ వస్తున్న కమిట్మెంట్స్ దీనికి సిమిలారిటీ ఉండడంతో విజయ్ దేవరకొండ గారు దీని నుంచి అయితే తప్పుకున్నారు. తర్వాత చాలా మంది చేతిలో మారి చివరికి లోకేష్ కనగరాజ్ చేతిలోకి అయితే వచ్చింది. సో లోకేష్ కనగరాజ్ దీనికి న్యాయం చేశాడని చెప్పాలి. వామికా గబ్బి న్యాయం చేసిందంటే చేసింది. ఇది ఒక అచ్చమైన నాటు తమిళ్ సినిమా. ఎవరికి వాళ్ళు న్యాయం చేశారు. ఫస్ట్ ఆఫ్ అంతా సాగుతుంది. సో వేర్ మ్యాడ్నెస్ మీట్ మ్యాడ్నెస్ అక్కడ స్టార్ట్ అవుతుంది. సినిమా ఒక లెవెల్ కి వెళ్తుంది. ఇంటర్వెల్ దగ్గర నుంచి క్లైమాక్స్ దాకా ఒక ఎడ్రలిన్ రష్ అనే చెప్పొచ్చు. అలా తీసుకెళ్తారు. వెరీ వెరీ గుడ్ థింగ్. అండ్ బీజియం కూడా ఎక్కడెక్కడ నాన్ స్టాప్ మ్యూజిక్ కొట్టాడు. అండ్ ఆల్సో గుర్తు పెట్టుకోండి, సెకండ్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఒక మ్యారేజ్ సీన్ ఉంటది. అక్కడ అనిరుద్ గాడ్ లెవెల్ బీజియం అని చెప్పొచ్చు. ఓవరాల్ గా నాకైతే ఇది ఒక డీసెంట్ అండ్ యావరేజ్ వన్ అనిపించింది. మరీ అంత గొప్పగా లేదు, మరీ అంత చెత్తగా లేదు. ఓకే, వీ కెన్ వాచ్ ఇట్. ఇది సౌండింగ్ ఉన్న థియేటర్ లో మాత్రమే చూడాలి. సౌండింగ్ లేని థియేటర్ కి అసలు వెళ్ళొద్దు. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ కి వచ్చేసే బీజియం లేనిదే సినిమా లేదు. ఒకవేళ మీరు మ్యూట్ లో చూస్తే ఫస్ట్ 10 నిమిషాల్లోనే సినిమా తీసేస్తారు. అంత డెడ్ క్లియర్ గా చెప్తున్నాను.